నువ్వు వచ్చే వెహికల్ని బట్టి విలువిస్తున్నావా, వచ్చే మనిషిని బట్టి విలువిస్తున్నావా? ఈ విషయాన్ని ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా ఒక మనిషిలా ట్రీట్ చేస్తూ తను కూడా నాలాంటి ఒక మనిషే అనే ఆలోచన భావంతో నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోతూ ఉంటావో అప్పుడు అద్భుతంగా నువ్వు తనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే నీ యొక్క వ్యక్తిత్వానికి అద్భుతమైన విలువ కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మామూలుగా మట్టిలో ఉన్నప్పుడు బొగ్గుగానే ఉండిపోతూ ఉంటుంది. చాలా కష్టాలను తట్టుకొని అప్పుడు ఒక డైమండ్గా మారుతూ ఉంటుంది. ఈ మాటలు కూడా అలానే ఉంటాయి. ఎలా అంటే మాట్లాడుతున్న క్రమంలో వాటిని మార్చుకోకపోతే, ఆ ప్రాసని చేంజ్ చేసుకోకపోతే మనం జీవితంలో చాలా కోల్పోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పెరగాలి అన్నా తగ్గాలి అన్నా తన యొక్క మాట ద్వారానే. కాబట్టి మాట్లాడడం ఎలా అనే విషయాలని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది అనుకుంటారు, నాకు మస్తు తెలుసు, నాకు చాలా తెలుసు, నేను మస్తు చూసినా. ఏం చూసినావు నువ్వు? ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు అంటే నీకు తెలిసిందే నీకు తెలుసు. నీకేం తెలియదంటే నీకు తెలియదు. మరి నువ్వేం చేయాలి అంటే తెలియని దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకో. నిన్ను నీ పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఈ మాట్లాడడం ఎలా అనే విషయాలను నేర్చుకుంటూ ఎదుటి వ్యక్తికి స్థాయిని బట్టి హోదాని బట్టి కాకుండా తనొక మామూలు మనిషి అని గుర్తించి విలువ ఇచ్చినప్పుడు మాత్రమే మన విలువ పెరుగుతుంది.